ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు ఎలాంటి వారో, ఎవరి మనసులో ఏముందో నాకిప్పుడు పూర్తిగా కనువిప్పు కలిగింది. నువ్వు వాళ్ళ మాటలను పట్టించుకోవద్దమ్మా. అప్పుడు జరిగిన గొడవలు వేరు, అప్పుడు నేను బయటకు వెళ్ళిన విధానం వేరు. అవేవి నేను మర్చిపోలేదు. మీరు మర్చిపోయి ఉండొచ్చు. అవసరాలను బట్టి నేను మీ ఇంటికి వస్తున్నాను, కానీ ఏదో ఆశతో మీ ఇంటికి రావడం లేదు. మేము నిన్ను ఇంతకాలం ఆదరించకుండా వదిలేసినా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉన్నావంటే అందుకు కారణం తిరిగి నీ మెట్టినింటికి రావాలనే కదా. నీ భర్తని చేరుకోవాలనే కదా. ఏ ఆడది మెట్టినింటిని వదులుకోవాలని అనుకోదు. భర్త నుంచి దూరం అయిపోవాలని అనుకోదు. కానీ మీరు అడగ్గానే వచ్చేసే స్థితిలో రావడానికి నా మనసు అంగీకరించదు. మీరు మరీ ఇబ్బంది పెడితే నేను వచ్చినా నేను మనస్ఫూర్తిగా ఉండలేను. నేనేదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది. మరొక్కసారి ఆలోచించమ్మా. ఏదైనా సరే నేను 100 రకాలుగా ఆలోచించాకే మాట్లాడతాను. ఈ విధంగా రావడం నాకు ఇష్టం లేదు. రావాల్సిన సమయంలో రావాల్సిన పద్ధతిలో గౌరవంగా వస్తాను. అప్పుడే మీకు మర్యాద, నాకు గౌరవం. అమ్మంత దీనంగా అడుగుతుంది. అమ్మ ఆలోచనలన్నీ నీ మీదే. అమ్మ దిగులంతా నీ గురించే. అమ్మ కోరిన విధంగా అత్తయ్యతో నేను చెప్పిన ప్రతి మాట వినుంటావు. నేను ఏ విధంగా అయితే ఇంటి నుంచి గెంటేయబడ్డానో, రేపటి రోజున ఆ అవమానం మర్చిపోయేలా నాకు ఈ ఇంట్లోకి ఆహ్వానం ఉండాలి. ఈ ఇంట్లో ఆస్తుల గురించి ఆలోచించేవారే తప్ప అత్తయ్య గురించి ఆలోచించేవారు లేరు. నువ్వు తప్ప. మావయ్య వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో. వెళ్ళొస్తానత్తయ్య. మీ ఫోన్లో మొదటి నెంబర్ నాదే ఉంటుంది. ఏ అవసరమైనా ఫోన్ చేయండి. అర్ధరాత్రి అయినా సరే. దాని మనసు బాగా గాయపడింది. అందుకే మనం పిలవగానే పరుగున వచ్చేయలేదు. కొంత సమయం పడుతుంది. అవునమ్మా, ఆ గాయాలని మాన్పించే ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. అప్పుడే అవని మన దగ్గరకు వస్తుంది. వేసుకో.
నాన్న అవి నీకేరా, ఇంకెవరో వచ్చి లాక్కోరు. మెల్లగా తిను. అమ్మా మనం చిప్ షాప్ పెట్టుకుందామే. ఎందుకు నాన్నా? రోజు చిప్స్ తినచ్చు. ఎందుకురా, హోటల్ పెట్టుకుందాం. నువ్వు స్కూల్ ఎగ్గొట్టి అక్కడే తినుకుంటూ ఉండొచ్చు. ఇంటికి కూడా రావాల్సిన అవసరం ఉండదు. అలా అనకండి, నా కొడుకు దిష్టి తగులుతుంది. ఆంటీ ఏంటి? నాకు చిప్స్ పెట్టండి. నీకు భోజనం పెట్టడమే ఎక్కువ. ఓన్లీ అన్నమైనా పెట్టండి, ఆకలవుతుంది. ముందు ఇంటి పనులు చేయండి, ఆ తర్వాత పెడతాను. పనులు చేశాక పెడతారా? ఏ, నీకు తిండి పెట్టకుండానే నువ్వు ఇంత దానివయ్యావా? నీకు తిండి పెట్టకుండా ఎప్పుడైనా పస్తులుంచానా? చాలా సార్లు ఉంచావు కదమ్మా. నువ్వు నోరు మొయ్యరా. అలా నిజాలు మాట్లాడకురా. మీ అమ్మ నీకు కూడా తిండి పెట్టడం మానేయగలదు. ఏంటి అలా చూస్తున్నావు? తొందరగా ఇంటి పనులు చేసేయ్. గిన్నెలు తవ్వడం, బట్టలు ఉతకడం, పనులన్నీ చకచకా చేసేయాలి. అమ్మా నాన్నలు బయటికెళ్లారు. అక్షయని ఎందుకు ఏడిపిస్తున్నావు కావేరి? పాపం కదా. ఏ, అక్షయ్ మీద మీరు జాలి చూపించారంటే మీకు ఫుడ్ కట్ అవుతుంది, జాగ్రత్త. నాన్న సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు కదా, అక్కడ తింటాడులే. రేయ్, నీలా నేను ఎక్కడ పడితే అక్కడ మేస్తే నన్ను ఉద్యోగంలోంచి పీకేస్తారు. తర్వాత మీరు మేయడానికి తిండి ఉండదు. మీరు మార్రు. పాపం అక్షయ. మీ నాన్న నిన్ను అందుకే గోడ మీద పిల్లి అంటుంటారు. కాసేపు మా వైపు ఉంటావు, కాసేపు అక్షయ్ వైపు ఉంటావు, కాసేపు మీ అమ్మా నాన్నల వైపు ఉంటావు. ఇదిగో ఇలాంటి ట్రిపుల్ రోల్ పర్ఫార్మెన్స్ నా ముందు చూపించావనుకో, నిన్ను వదిలేసి మా పుట్టింటికి పోతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.